మాతృదేవో భవ పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం, తద్వారా విషక్రిముల వలన ఇబ్బందులు, అంటే బల్లి, తేలు, చెర్రి, బొద్దింక, దోమలు ఇట్లాంటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే కాకుండా దాన్ని దుష్ట ఆలోచన, దుష్ట ప్రవర్తన వైపు బాగా లాగేటటువంటి, మనల్ని ఆకర్షించేటటువంటి ప్రయత్నం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా, అంటే మనోనిగ్రహమే కాకుండా దైవారాధన ద్వారా కూడా దీన్ని మీరు అధీనంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ద్వితీయంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. ద్వితీయంలో శనిగ్రహ సంచారం అంటే ఏలినాటి శని ఉన్నట్టే. ద్వితీయం అనేది రెండో స్థానం కాబట్టి, ద్వితీయం అంటే రెండో స్థానం కాబట్టి ఇక్కడ మీకు ధనానికి లోటు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ద్వారా వాక్కులో కూడా కొంచెం తేడా ఉంటుంది. సరిగా కొంచెం కోపంగా మాట్లాడడం, అవతల అపార్థం చేసుకోవటం ఇట్లాంటివి. అట్లాగే కాకుండా కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు ఇది ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ శనీశ్వరుడు కొంతకాలం గడిచింది. మిగతా కాలం అంతా కూడా ఇంకా చాలా కాలం కింద అయితే ఇప్పుడు మనము డిసెంబర్ ఫలితాలే చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి చెప్తున్నాము, కానీ చాలా కాలం ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీనికి ఏదైనా రెమెడీ చేసుకోవటం మంచిది. అలాగే రాహు కూడా సంవత్సరం పాటు ఉండేటటువంటి వాడే కాబట్టి ఆయనకి ఈ కొంత మీరు చేసుకోవటం మంచిది. అలాగే కేతువు కూడా చేసుకోవటం మంచిది. ఆయన కూడా రాహు ఇక్కడ ఈ రాశిలో, అంటే కుంభరాశిలో ఎంతకాలం ఉంటారో కేతువు కూడా సింహరాశిలో అంతకాలం ఉంటారు. ఇవే దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో, అంటే కర్కాటకంలో ఒక 6 రోజులు సంచారం చేస్తున్నారు. అంటే అక్కడ గురుబలం లేనట్టు లెక్క. 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ ఉంటాయి. ఇకపోతే తర్వాత 6 రోజుల తర్వాత అతిచారము వీడి పంచమ స్థానమైనటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ మిగతా రోజులన్నీ కూడా, అంటే 25 రోజుల పాటు అక్కడే ఆయన సంచారం చేస్తున్నారు. 5వ స్థానం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది. చదువులో మీరు అనుకున్నంతగానూ మీ పిల్లలు చదవగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాలలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ బుద్ధిబలాన్ని చూపించగలుగుతారు. అలాగే మీకు ఎక్కువ మార్కులు అవి తెచ్చుకొని మిమ్మల్ని వాళ్ళ గురించి సంతోషపడేటటువంటి పిల్లల గురించి తల్లిదండ్రులు సంతోషపడేటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకురావడానికి ఈ గురువు యొక్క పంచమ స్థాన ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఇది భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన చిన్నపాటి పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా, వెంటనే సమాధానం చెప్పక ఒక నిమిషం తీసుకుని, టైం తీసుకుని ఆలోచించుకుని మాట్లాడుతూ ఉంటే కొంతవరకు మనం దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9, 10, 11 స్థానాల్లో ఆయన ఒక సంచారం చేస్తూ ఉన్నారు. 9, 10, 11 స్థానాల్లో అన్నప్పుడు 9వ స్థానంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు తులలో. ఆ 6 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. తర్వాత 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం 24 రోజులు జరుగుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే ఏకాదశి స్థానంలో సంచరించే ఒక్కరోజు కూడా ఆహ్లాదకరంగా కొంచెం డబ్బులు ఆదాయం వచ్చే విధంగా అన్నీ జరిగే అవకాశం ఉన్నది. అంటే 31 రోజులకు గాను 25 రోజులు మీకు బుధుడు అనుకూలంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 10వ స్థానంలో ఒక 16 రోజులు, ఏకాదశి స్థానంలో ఒక 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ 10వ స్థానంలో 16 రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటే, ఏకాదశి స్థానంలో లాభాలు వద్దన్న లాభమే. ఆ విధంగా ధనానికి ఏమాత్రమూ ఇబ్బంది లేకుండా ఉండేలాగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించేటట్టుగాను, ఏదైనా వ్యవహారం చేసే దానిలో నైపుణ్యం స్పష్టంగా గోచరిస్తుంది. అంటే నెలకి నెల పూర్తిగా మీకు
రవి సూర్య భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ దశమ స్థానంలో ఒక 7 రోజులు, ఏకాదశ స్థానంలో 24 రోజులు. ఈ దశమ స్థానంలో ఉన్న రోజుల్లో వృత్తిపరమైన ఇబ్బందులు కొన్ని కలిగిస్తాడు ఆయన. కానీ ఏకాదశ స్థానంలో సంచరించేటటువంటి 24 రోజుల్లో ఆయన కూడా మీకు ధనానికి లోటు లేకుండా ధనాదాయం పెరిగేటట్టుగా, ఇవన్నీ చక్కటి వ్యవహార నైపుణ్యము, ఇవన్నీ కూడా సూర్యుడితో సమానంగా పోటీపడి ఇస్తూ ఉన్నారు కుజ భగవానుడు. ఇక శుక్ర భగవాను యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 10-11 స్థానాలలో, అంటే దశమ ఏకాదశ స్థానాలలో సంచారం చేస్తున్నారు. దశమ స్థానంలో 20 రోజుల సంచారం మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తుంది. అంటే లాభాలు పెరుగుతాయి, అందులో కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండవచ్చు. ఇట్లాంటివన్నీ దశమ స్థానంలో ఉండగా గోచరిస్తున్నాయి. తదుపరి ఏకాదశంలోకి వెళ్ళాక ఈ అభివృద్ధి యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో, లాభాలు రావటం అనేటటువంటిది, ధనలాభం, ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. అంటే శుక్ర భగవానుడు నెలకి నెల మీకు అనుకూలమైన ఫలితాలు ఉండటం ద్వారా, ఇందులో లాభస్థానం ఉండటం, వృత్తికి సంబంధించినటువంటి స్థానము ఉండటం కారణంగా, ముఖ్యంగా వీరు సినిమా రంగంలో వారు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు, టీవీ రంగంలో ఉండేవారు, కళారంగాలన్నింటిలో ఎందులోనన్నా సరే వాళ్ళు జీవితం గడిపేటటువంటి వారు అందరికీ కూడా శుక్ర భగవానుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభరాశికి గురుబలం 25 రోజులు, బుధ బలం కూడా 25 రోజుల పాటు మనకి బాగుంది. రవి పూర్తిగా అనుకూలుడు, కుజుడు 24 రోజులు అనుకూలుడు, శుక్రుడు పూర్తిగా అనుకూలుడు. అంచేత మనకి 2 గ్రహాలు పూర్తి అనుకూలంగాను, 3 గ్రహాలు పాక్షికంగాను అనుకూలంగా ఉన్న కారణంగా మనం కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. బాగున్నప్పుడు కూడా మనం ప్రార్థించాలి. మనకి చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడే కాదండి, మంచి ఫలితాలు ఇచ్చేటప్పుడు కూడా ప్రార్థిస్తే మరింత సంతోషపడతారు. మీకు వాటి యొక్క దుష్ప్రభావాలు ఎప్పుడూ కలగకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శుభం.